సరే, మన ముందిక్కడొక డాక్యుమెంట్ ఉంది. మ్మ్. చూడ్డానికి మ్మ్, చాలా సింపుల్గా అనిపిస్తోంది. కేవలం పేర్ల జాబితా. అవును, అబ్రహాముతో మొదలవుతుంది, యేసుక్రీస్తు దగ్గర ముగుస్తుంది. ఒక పెద్ద వంశవృక్షం. నిజమే. నిజం చెప్పాలంటే ఇలాంటివి చదవడం కొంచెం బోర్ కొడుతుంది కదా. పేర్లు 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 అంతే. చాలామందికి అలాగే అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం ఇది కేవలం పేర్ల జాబితా కాదు, ఇది ఒక రకమైన కోడెడ్ డాక్యుమెంట్ లాంటిది అంటున్నారు. ఆ మాట చాలా ఆసక్తికరంగా ఉంది. కోడెడ్ డాక్యుమెంట్. అవును. పైకి కనిపించేదానికంటే లోపల చాలా కథ దాగుందట. సో ఈరోజు మనం చేయబోయేది అదే. ఈ కోడ్ని క్రాక్ చేద్దాం. మంచిది. ఈ పేర్ల వెనుకున్న కథేంటో బయటకు తీద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ఒక వంశవృక్షం మనకి ఏం చెప్పగలదు? మీరన్నది చాలా కరెక్ట్. ఇదొక పజిల్ లాంటిది. పైకి చూస్తే కేవలం పేర్లు కనిపిస్తాయి, కానీ ఒక ఉద్దేశ్యం కనిపిస్తుంది. ఇది కేవలం ఎవరు ఎవరికి తండ్రి అని చెప్పే లిస్టు కాదు. కాదా? కాదు. ఇది ఒక జాతి ప్రయాణాన్ని, వారి చరిత్రలోని ఎత్తుపల్లాలను, వారి నమ్మకాలను ప్రతిబింబించే ఒక చిన్న సైజు ఇతిహాసం లాంటిది. వావ్! మనం ఈ పజిల్ను విప్పుతున్న కొద్దీ అందులో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. ఓకే, కోడెడ్ డాక్యుమెంట్ అనగానే నాలో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. మన ఆధారం ప్రకారం ఈ వంశవృక్షం అబ్రహాముతో మొదలవుతుంది. అవును. దీన్ని 3 భాగాలుగా విభజించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి భాగం అబ్రహాము నుండి దావీదు రాజు వరకు. ఇందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా ఇలా ఇశ్రాయేలు చరిత్రకు మూల స్తంభాల్లాంటి వాళ్ల పేర్లున్నాయి. అన్నీ ముఖ్యమైన పేర్లే. ఇక్కడి వరకు అంత బానే ఉంది. కాని ఇక్కడే ఒక వింత విషయం గమనించాను. ఏమిటది? సాధారణంగా ఇలాంటి వంశవృక్షాలు అవి ఎప్పుడూ పక్కాగా తండ్రి నుండి కొడుక్కి, మళ్లీ తండ్రి నుండి కొడుకుకి ఇలాగే వెళ్తాయి కదా. అవును, అది పితృస్వామ్య సంప్రదాయం. ఇది కూడా అలాగే వెళ్తోంది. కాని మధ్యలో అకస్మాత్తుగా కొంతమంది స్త్రీల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఓ! ఉదాహరణకు పెరెస్, జెరేహుల దగ్గర బ్రాకెట్లో వారి తల్లి తామారు అని ఉంది. ప్రత్యేకంగా మెన్షన్ చేశారా? అవును. అలాగే బోయజు దగ్గర అతని తల్లి రాహాబు అని, ఓబేదు దగ్గర అతని తల్లి రూతు అని కూడా ఉంది. ఇదేంటి, మామూలుగా వంశపట్టికలో ఇలా ఆడవాళ్ల పేర్లు పెట్టరు కదా. ఇది కొంచెం వింతగా లేదా? ఇది వింత మాత్రమే కాదు, ఇది చాలా అసాధారణం. మీరు పట్టుకున్నది ఈ పజిల్లో చాలా ముఖ్యమైన క్లూ. అవునా? పురాతన కాలంలో, ముఖ్యంగా మీరన్నట్టు పితృస్వామ్య సమాజాల్లో వంశపారంపర్యమనేది పూర్తిగా పురుషుల ద్వారానే లెక్కించేవాళ్లు. కరెక్ట్. అలాంటిది ఈ జాబితాలో ఈ స్త్రీల పేర్లను చేర్చడం యాదృచ్ఛికం కాదు, అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. అంటే రచయిత మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఈ పేర్లను చేర్చడం ద్వారా ఈ వంశం యొక్క కథ కేవలం పురుషులది మాత్రమే కాదని, ఈ స్త్రీలు కూడా ఆ కథలో కీలక పాత్ర పోషించారని చెప్పాలనుకుంటున్నారు. అంటే వాళ్ల కథలు అంత ముఖ్యమైనవన్నమాట. మరి ఎంతోమంది స్త్రీలుండుంటారు కదా. అబ్రహాము భార్య శారా, ఇస్సాకు భార్య రిబ్కా, వాళ్ల పేర్లు లేవు. మంచి పాయింట్. కేవలం ఈ 3 పేర్లే ఎందుకు చేర్చినట్టు? వాళ్లలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు విషయం ఉంది. ఇక్కడ ప్రస్తావించిన తామారు, రాహాబు, రూతు వీళ్ల 3 కథలు కూడా చాలా నాటకీయమైనవి. నాటకీయమైనవా? అవును, ఒక రకంగా వివాదాస్పదమైనవి కూడా. వాళ్లు సంప్రదాయబద్ధమైన మార్గాల్లో ఆ వంశంలోకి ప్రవేశించలేదు. ఓ! వాళ్ల కథల్లో ధైర్యం, తెగింపు, కొన్నిసార్లు మోసం కూడా కనిపిస్తాయి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం. ఏమిటది? వీరిలో రాహాబు, రూతు ఇద్దరు ఇశ్రాయేలీలు కాదు, బయటి జాతులకు చెందినవారు. ఓహో, ఇప్పుడర్థమవుతోంది. అంటే ఈ జాబితా కేవలం గొప్పవాళ్ల పేర్లనే కాదు, సమాజం దృష్టిలో కొంచెం అటూ ఇటుగా ఉన్నవాళ్లను, బయటివాళ్లను కూడా చేర్చుకోవడం ద్వారా ఏదో పెద్ద సందేశం ఇస్తోందన్నమాట. సరిగ్గా అదే పాయింట్. అంటే ఈ వంశం చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది అని కాకుండా చాలా విభిన్నమైన నేపథ్యాలు ఉన్నవాళ్లతో నిర్మించబడింది అని చెబుతున్నట్టుంది. సరిగ్గా అదే. ఇది ఒక రకమైన ఇంక్లూజివిటీని సూచిస్తోంది. దేవుని ప్రణాళిక కేవలం ఒకే జాతికి, ఒకే రకమైన మనుషులకు పరిమితం కాదని, అది ఊహించని వ్యక్తుల ద్వారా,
ఊహించని మార్గాల ద్వారా ముందుకు సాగుతుందని చెప్పడం దీని వెనుకున్న ఉద్దేశం కావచ్చు. ఆసక్తికరంగా ఉంది. ఆ స్త్రీల కథలు లేకుండా ఈ వంశవృక్షం అసంపూర్ణమని రచయిత భావించుండవచ్చు. సరే, స్త్రీలను చేర్చడం ఒక రకమైన ఆశ్చర్యమైతే, రెండవ భాగంలో ఒక స్త్రీ పేరును ఉద్దేశపూర్వకంగా చెప్పకపోవడం మరో పెద్ద ఆశ్చర్యం. అవును. మనం ఇప్పుడు రెండవ భాగానికి వెళ్దాం. ఇది దావీదురాజు నుండి ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు బందీలుగా వెళ్లిన సమయం వరకు ఉన్న తరాలను వివరిస్తుంది. రైట్. ఇదంతా రాజుల జాబితా. దావీదు తర్వాత సొలొమోను, రెహబాము, హిస్కియా ఇలా సాగుతుంది. అవును. ఈ భాగం ఇశ్రాయేలు రాజ్యం యొక్క స్వర్ణయుగం నుండి దాని పతనం వరకు ఉన్న కాలాన్ని చూపిస్తుంది. ఇదొక రాజకీయ చరిత్ర లాంటిది. ఒక రాజ్యం ఎలా నిర్మించబడింది, ఎలా ఉన్నత శిఖరాలకు చేరింది, ఆ తర్వాత ఎలా నెమ్మదిగా పతనమైంది అనేదానికి ఈ రాజుల పేర్లే సాక్ష్యం. అయితే ఈ రాజుల జాబితాలో సొలొమోను పేరు తర్వాత అతని తల్లి పేరును నేరుగా రాయలేదు. ఆ పాయింట్. బదులుగా ఊరియా భార్యగా ఉండిన స్త్రీ అని ప్రస్తావించారు. చాలా ముఖ్యమైన పదప్రయోగం అది. ఆమె పేరు బత్షెబా అని మనకు తెలుసు కదా, అయినా అలా చెప్పకుండా ఊరియా భార్య అని ఎందుకన్నారు? దీని వెనక కారణమేమై ఉంటుంది? ఇది దావీదు చేసిన తప్పును ఎత్తిచూపడానికా, లేక ఊరియాకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేయడానికా? ఇదో రకమైన నిశ్శబ్ద నిరసనలా అనిపిస్తోంది నాకు. మీ విశ్లేషణ చాలా బావుంది. అది ఖచ్చితంగా నిశ్శబ్ద నిరసన లాంటిదే. నిజంగానా? అవును. ఆమెను సొలొమోను తల్లిగా కాకుండా ఊరియా భార్యగా పరిచయం చేయడం ద్వారా రచయిత దావీదు జీవితంలోని ఒక చీకటి అధ్యాయాన్ని మన కళ్లముందుంచుతున్నారు. అంటే దావీదును కూడా వదల్లేదన్నమాట. అస్సలు వదల్లేదు. దావీదు ఎంత గొప్ప రాజైనా అతను కూడా తప్పులు చేశాడని, ఆ తప్పు వల్ల ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడని ఈ ఒక్క వాక్యం గుర్తుచేస్తుంది. అంటే ఇది ఈ జాబితా యొక్క నిజాయితీకి నిదర్శనం. ఖచ్చితంగా. అంటే ఈ జాబితా కేవలం ప్రశంసల పట్టిక కాదు, ఒక రకమైన స్వీయ విమర్శనా పత్రంలా ఉందన్నమాట. బాగా చెప్పారు. తమ జాతిపితరుల, గొప్ప రాజుల తప్పులను కూడా దాచిపెట్టకుండా ఇలా బహిరంగంగా రాయడం చాలా ధైర్యంతో కూడిన పని. అవును. ఇది ఆ జాబితాకు మరింత విశ్వసనీయతను ఇస్తుంది. ఇది ఒక ఆదర్శవంతమైన వంశవృక్షం కాదు, వాస్తవికమైన వంశవృక్షం. వాస్తవికమైనది. మనుషులు పరిపూర్ణులు కారని, వారి బలహీనతలతో కలిపే చరిత్ర నిర్మించబడుతుందని ఇది ఒప్పుకుంటుంది. ఓకే, ఈ వంశవృక్షం వివాదాస్పరమైన వ్యక్తిగత చరిత్రలను ఎదుర్కోవటానికి భయపడట్లేదు. మరి జాతీయ విపత్తుల సంగతేంటి? బహుశా మూడవ భాగం దాని గురించి మాట్లాడుతుందేమో. ఇది బబులోను చెర తర్వాత నుండి యేసు జననం వరకు ఉన్న తరాలను వివరిస్తుంది. అవును. ఈ కాలం ఇజ్రాయిలు చరిత్రలోనే అత్యంత చీకటి సమయం కదా. నిజమే. బబులోను చెర అనేది వారి జాతీయ గుర్తింపుపై పడిన పెద్ద దెబ్బ. వాళ్లు తమ రాజ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని, ఆలయాన్ని అన్నీ కోల్పోయారు. ఈ మూడో భాగంలోని పేర్లు షయల్తీయేలు, జెరుబ్బాబేలు అంతగా ప్రసిద్ధి చెందినవి కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్లు రాజులు కాదు. మరి ఎవరు వాళ్ళు? వాళ్లు ఒక పడిపోయిన జాతిని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నించిన నాయకులు. ఈ పేర్లు ఓటమిని, కష్టాలను, కాని అదే సమయంలో ఒక సన్నని ఆశను కూడా సూచిస్తాయి. ఆసక్తికరంగా ఉంది. మొదటి భాగం జాతి నిర్మాణాన్ని చూపిస్తే, రెండవ భాగం రాజ్యం యొక్క వైభవాన్ని, పతనాన్ని చూపిస్తే, అవును, మూడవ భాగం పునర్నిర్మాణాన్ని, నిరీక్షణను చూపిస్తోంది. కరెక్ట్. ఒక కథలా సాగుతోంది. ఇక ఈ జాబితా చివరికొస్తే మరియ భర్తే అయిన యోసేపు దగ్గర ఆగుతోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అవును, ఇక్కడ కూడా పదాల వాడకం చాలా జాగ్రత్తగా ఉంది. వంశపారంపర్యమంతా యోసేపు వైపు నుండి వస్తున్నా యేసు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఆమెయందు యేసు పుట్టెను అని మరియను కేంద్రంగా పెట్టి రాశారు. గమనించారా? మొదటి నుండి ఉన్న ఫాదర్ సన్ ప్యాటర్న్ చిట్ట చివరికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి దగ్గర బ్రేక్ అయ్యింది. ఇక్కడేం జరుగుతోంది? మీరు మళ్లీ పజిల్లో మరో కీలకమైన ముడిని పట్టుకున్నారు. వంశవృక్షమంతా ఒక నియమాన్ని అనుసరిస్తూ వచ్చి చివరికి దాన్ని ఉల్లంఘిస్తోంది. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. యోసేపు వంశాన్ని అనుసరించడం ద్వారా యేసు దావీదు వంశానికి చట్టపరమైన వారసుడని రచయిత స్థాపిస్తున్నారు. ఓకే, లీగల్ హెయిర్ అన్నమాట. కానీ ఆమె యందు పుట్టెను అని చెప్పడం ద్వారా ఈ జననం సాధారణమైనది కాదని, ఇది భిన్నమైనదని, ఒక దైవిక జోక్యంతో జరిగిందని సూచిస్తున్నారు. అంటే ఇక్కడ చట్టపరమైన వారసత్వానికి, జీవసంబంధమైన పుట్టుకకు మధ్య ఒక స్పష్టమైన తేడాను చూపిస్తున్నారా? సరిగా అదే. ఓకే, ఇప్పుడు మొత్తం కథనం ఒక కొలిక్కొస్తున్నట్టుంది. కాని నాకింకో డౌట్, ఈ నిర్మాణం గురించి ఆలోచిస్తుంటే. చెప్పండి.
ఒక్క నిమిషం. నేనిక్కడ లెక్క పెడుతుంటే అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, హ్మ్, దావీదు నుండి బబులోనుకు చెర వరకు 14, హ్మ్. ఆ చెర నుండి క్రీస్తు వరకు కూడా 14. దొరికిపోయింది. ఇది యాదృచ్ఛికంగా జరగడానికి వీల్లేదు గదా. ఈ 14 సంఖ్యకు ఏదైనా ప్రత్యేకత ఉందా? ఇది కూడా కోడ్లో భాగమేనా? అవును, ఇది ఖచ్చితంగా ఆ కోడ్లో భాగమే. ఇది యాదృచ్ఛికం కాదు. కాదా? కొన్ని చారిత్రక రికార్డులను చూస్తే కొన్ని తరాల పేర్లు ఇక్కడ మిస్ అయినట్లు కూడా తెలుస్తోంది. అంటే రచయిత చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడం లేదు. ఓ, దాన్ని ఒక నిర్దిష్టమైన ఆకృతిలో అమరుస్తున్నారు. ప్రతి విభాగానికి సరిగ్గా 14 తరాలుండేలా పేర్లునెంచుకున్నారు. ఇదొక సాహిత్యపరమైన నిర్మాణమన్నమాట. అవును, సంకేతాత్మకమైన నిర్మాణం. 14 తరాలు. ఎందుకు 14? అది ఏదైనా ముఖ్యమైన సంఖ్యనా? చాలా ముఖ్యమైన సంఖ్య. పురాతన యూదు సంస్కృతిలో 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అది దైవిక పరిపూర్ణతకు, సంపూర్ణతకు చిహ్నం. కరెక్ట్. 7. 14 అనేది 7కు రెట్టింపు. అంటే 7 ఇంటూ 2. ఇది ఆ పరిపూర్ణతను మరింత నొక్కి చెబుతుంది. డబుల్ పర్ఫెక్షన్. ఇంకొక ఆసక్తికరమైన సిద్ధాంతం కూడా ఉంది. హీబ్రూ భాషలో అక్షరాలకు సంఖ్యా విలువలుంటాయి. అవును, గెమాట్రియా అంటారు కదా. కరెక్ట్. దావీదు పేరు అంటే డివిడిలోని అక్షరాల విలువలను కూడితే 4 + 6 + 4 మొత్తం 14 వస్తుంది. వావ్! అంటే ఈ జాబితాను 3 సార్లు 14 తరాలుగా విభజించడం ద్వారా రచయిత దావీదు పేరును 3 సార్లు నొక్కి చెబుతున్నారా? బహుశా. అంటే యేసు దావీదుకు నిజమైన వారసుడు, ఆయనే ఆ ప్రవచించబడిన రాజు అని చెప్పడానికా ఈ సంఖ్యాగారాడి. సరిగ్గా అదే. ఇది చాలా తెలివైన సాహిత్య ప్రక్రియ. మాటలతో చెప్పకుండా సంఖ్యల ద్వారా ఒక బలమైన సందేశాన్నిస్తున్నారు. చరిత్ర అనేది గందరగోళంగా, యాదృచ్ఛికంగా సాగే సంఘటనల సమాహారం కాదని, దాని వెనుక ఒక క్రమం, ఒక దైవిక ప్రణాళిక ఉందని చెప్పడమే ఈ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం. అద్భుతం. మనం మొదట చూసినప్పుడు కేవలం పేర్ల పట్టికగా అనిపించిన ఈ వంశవృక్షం ఇప్పుడు చూస్తే ఎంత లోతైందో అర్థమవుతుంది. అవును, ఇది ఒక పకడ్బందీగా నిర్మించిన కథనం. ఇందులో అసాధారణంగా స్త్రీల ప్రస్తావన ఉంది. ఊరియా భార్య వంటి పరోక్ష వర్ణనల ద్వారా సున్నితమైన చారిత్రక సంఘటనలను గుర్తుచేయడం ఉంది. నిజమే. అన్నింటికంటే ముఖ్యంగా ఈ 14 తరాల నిర్మాణం ద్వారా చరిత్రకు ఒక క్రమాన్ని, అర్థాన్ని ఇవ్వడముంది. మనం నిజంగానే ఒక కోడ్ని క్రాక్ చేశాం. అవును, ఇది ఒక వ్యక్తి యొక్క మూలాలను మాత్రమే కాకుండా ఒక జాతి యొక్క ప్రయాణాన్ని, వారి ఆశలను, వారి నిరీక్షణలను, వారి బలహీనతలను కూడా చూపిస్తుంది. ఇది చరిత్ర, సాహిత్యం, వేదాంతం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన రచన. ఈ చర్చను ముగిస్తూ మనం చూసిన ఈ వంశవృక్షం కేవలం పేర్ల జాబితా కాదని, అది మనకి ఎన్నో పాఠాలు నేర్పిందనిపిస్తోంది. ఒక డాక్యుమెంటును పైపైన కాకుండా లోతుగా ఎలా విశ్లేషించాలి, పదాల వెనుక, సంఖ్యల వెనక దాగి ఉన్న అర్థాలను ఎలా గ్రహించాలి అనే దానిపై ఇదొక మంచి ఉదాహరణ. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నను లేవనెత్తాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ వంశావళి యోసేపు వారసత్వాన్ని, అతని వంశాన్ని అనుసరిస్తున్నప్పటికీ చివరికి యేసును మరియ కుమారుడిగా పరిచయం చేస్తుంది. అవును. ఒక వ్యక్తి వారసత్వాన్ని నిర్వచించేది వారి రక్త సంబంధమా, లేక వారిని పెంచి బాధ్యత తీసుకున్న బంధమా అనే ఒక పెద్ద ఆధునికమైన ప్రశ్నను ఇది మన ముందుంచుతోంది. చాలా లోతైన ప్రశ్న. చట్టపరమైన వారసత్వానికి, జీవసంబంధమైన బంధానికి మధ్య ఉన్న ఈ సూక్ష్మమైన తేడా గురించి, అలాగే అసలు కుటుంబమంటే ఏమిటి, వారసత్వమంటే ఏమిటి అనే భావనల గురించి ఈ వంశవృక్షం మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. దీని గురించి ఆలోచించండి.